హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మనం చాలా ఈజీగా కర్బూజా ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మంచి కర్బూజా తీసుకోండి. ఇప్పుడు కర్బూజా పై భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఉన్న గింజలని తీసేయాలి. తర్వాత కర్బూజా పల్ప్ తీసుకోవాలి. ఇంకోవైపు పాలని మరిగించుకోవాలి. పాలు బాగా మరగాలి. ఇప్పుడు కొన్ని కాజులను తీసుకుని 1 గంట నీళ్ళలో నానబెట్టండి. నానబెట్టిన కాజులు ఐస్ క్రీమ్కి నేచురల్ క్రీమ్ టెక్స్చర్ ఇస్తాయి. గంట తర్వాత కాజుల్ని మిక్సీ జార్లో వేసి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పాలని మరుగుతున్న పాలలో 1 టేబుల్ స్పూన్ వేసుకుని మిక్సీ పెట్టాలి. ఇప్పుడు ఈ కాజు పేస్ట్ మరుగుతున్న పాలలో వేసి సుమారు 5 నిమిషాలు కలుపుతూ కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉంచాలి. పాలు మటికి బాగా మరగాలి, గుర్తుపెట్టుకోండి. ఇది రెడీ అయ్యాక చల్లారడానికి పక్కన పెట్టాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కర్బూజా పల్ప్ని, చల్లరబెట్టిన పాలని, షుగర్ని తీసుకోండి. పంచదార బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. స్వీట్నెస్ అనేది మనకి ఎంత కావాలో అంత వేసుకోండి, ఎందుకంటే కర్బూజాలో కూడా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి. బౌల్లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. మనకి ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. చివరిగా ఈ మిశ్రమాన్ని కర్బూజా లోపల పోసుకోవాలి. పైన ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. కొన్ని గంటల తర్వాత తీసి చూస్తే సూపర్ క్రీమ్ కర్బూజా ఐస్ క్రీమ్ రెడీ. దాన్ని మంచిగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోండి. యమ్మీ యమ్మీ ఐస్ క్రీమ్ రెడీ టు టేస్ట్. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.